నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కూల్చివేతల అంశంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. స్టేటస్ కో కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులకు పాల్పడింది. వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తెల్లవారుజామునే కూల్చివేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రాష్ట్రంలోని మరికొన్ని వైసీపీ కార్యాలయాలకు సైతం ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పూర్వపరాలను పరిశీలించిన కోర్టు వైసీపీకి ఊరటనిచ్చేలా తీర్పునిచ్చింది. వైసీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతలపై స్టేటస్ కో కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. వైసీపీ వివరణ ఖచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై చట్ట నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ప్రతి దశలో వైసీపీ తరపున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కూడా పేర్కొంది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉన్న సందర్భాల్లో కూల్చివేతలపై ఆలోచన చేయాలని హైకోర్టు సూచించింది. ఈ సందర్భంగా అదనపు ఆధారాలు ఉంటే 2 వారాల్లో సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వాదనలు విన్న తర్వాత మాత్రమే పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇవ్వాలని కూడా చెప్పింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూల్చివేతలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అయితేనే చర్యలు తీసుకోవాలని, లేదంటే పార్టీ కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పేసింది. ఇక తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ పలువురు వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.